ఈరోజు మనం విక్రమ్ గారు హీరోగా నటించిన పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో మాత్రం మెయిన్ గా మనం చెప్పుకుంటే చియాన్ విక్రమ్ గారు క్యారెక్టర్ అండి. అసలు ఈ క్యారెక్టర్ కి ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేనైతే కొంతవరకు మూవీ అయిపోయినా బయటకు వచ్చినా కూడా నేను నా మైండ్ లో ఏం నటించాడు రా బాబు అనే ఫీల్ తోనే ఉండిపోయాను. అంత బాగా యాక్ట్ చేశాడు మన విక్రమ్ గారు అయితే మాత్రం. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే తంగలాన్ తన అనుకోని పరిస్థితిలో తన భూమిని కోల్పోయిన మన తంగలాన్ బ్రిటిష్ వారితో కలిసి బంగారు గనులు వెతకడానికి వెళ్తాడు. ఆ బంగారు గనుల్ని కాపలా కాస్తున్న ఆరతి అదేనండి మాలవిక మోహనన్ నుండి పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎదుర్కొని మన చియాన్ విక్రమ్ ఏ విధంగా బంగారాన్ని సంపాదించాడు, అసలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes అయితే మాత్రం మూవీ అదరగొట్టారు. నాకైతే మాత్రం ఫస్ట్ 30 minutes లోనే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కొంత మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్ గా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు మన ల్యాగ్ అని ఫీల్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కొన్ని సీన్స్ మరీ స్లోగా రన్ అవుతున్నాయి అనే ఫీల్ ని మనకి కలిగించారు. అంతేకాకుండా రన్ టైం ఫ్రెండ్స్ అది 2.5 hours ఉంటుంది. కానీ మనం దగ్గర ఒక 3.5 hours మూవీ చూసామే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓదర కొడుతున్నట్టుగా సూపర్ అని నేను అన్నగాని వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి ఒక్కసారి చూడాల్సిన మూవీ అయితే మాత్రం ఇది అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెషల్లీ విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే గానీ, మన పా రంజిత్ గారి టేకింగ్ అయితే గానీ, కొన్ని ఫైట్స్ ఉంటాయి ఇసుకలో అసలు దొరలో కూడా దూపం వేస్తారని చెప్పుకోవచ్చు. కొన్ని టేకింగ్ సీన్స్ అయితే గానీ ఎక్సలెంట్ గా అనిపించింది. నాకైతే చాలా బాగా తీశారండి. పొందడానికి ఆ తెగ చేస్తున్న ప్రయత్నంలో బ్రిటిష్ వారు అగ్రకురాలు వారు ఏ విధంగా ఆ తెగని మోసం చేశాయి, వాళ్ళని ఏ విధంగా దూరం పెట్టాయి, వాళ్ళని అసమానతలను వాళ్ళ దగ్గర చూపించాయి అన్నది బాగా చూపించారు. పా రంజిత్ గారి మూవీ అనగానే మనకు ఆ వేరియేషన్స్ క్లియర్ గా చూపిస్తుంది. అగ్రకులము నిమ్నకులము అనే ఫీలింగ్ తో కొన్ని మూవీస్ తీస్తూ ఉంటారు. అదే అదే ఫ్లేవర్ ని ఈ మూవీలో కూడా చూపిద్దామని అనుకున్నారు. కానీ అంతగా టచ్ చేయలేదు. ఆయన డైరెక్షన్ అయితే మాత్రం ఓ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ మూవీ మాత్రం విక్రమ్ గారి కోసమైనా సరే మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి. మిమ్మల్ని యాక్టింగ్ విక్రమ్ గారు అయితే మాత్రం డిసప్పాయింట్ చేయడు. మూవీ కూడా బాగుంది కాబట్టి ఓసారి థియేటర్కి వెళ్ళి చూడడంలో తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.